జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా సూర్య, మావయ్య, మీ చెప్పులుంటే ఇస్తారా? దేనికమ్మా? దాంతో వీళ్ళిద్దరి చెంపలు వాయించడానికి. ఏంటి, మమ్మల్ని కొడతావా? నువ్వు చేసిన పనికి కేసు పెడితే లోపలేసి కుళ్ళ పొడుస్తారు. ఎందుకేస్తారు? ఇన్సూరెన్స్ చేయించినందుకు. అవును, చేయించాం. కానీ ఇన్సూరెన్స్ ఈయన పేరు మీదే చేయించాం, మీ కూతురు పేరు మీద కాదు. అబద్ధం, నా పేరు మీద చేయించారు. లేదని చెప్తున్నాను కదా. అవునండి, చైతుబాబు పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అని నీ మాటెవర్రా నమ్మేది? నమ్మకపోతే పో. ముందు ఆ డాక్యుమెంట్స్ చూపించండి. నీకెందుకు చూపించాలి? నువ్వు చెప్పేది నిజమైతే చూపించు. నేను చూపించను. అయితే నువ్వు తప్పు చేసినట్టే. తను ఏ తప్పు చేయలేదు. హలో సూర్యకాంతం, ఈ టైంలో వీడెందుకొచ్చాడు? ఏంటి ఇవాళ కిడ్నాప్ అయిన సీసీటీవీ ఫుటేజ్ కుర్రోడ్ని చూపిస్తానన్నావు? ఇక్కడ చూస్తే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. సమయానికి వచ్చారు ఎస్ఐ గారు, మీరే మాకు న్యాయం చేయాలి. ఏమైంది? ఈ సూర్యకాంతం నన్ను చంపాలని నా మీద ఇన్సూరెన్స్ చేయించింది. చంపాలనుకుంటే రౌడీలకి సుపారీ ఇస్తారు కానీ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తారా? నేనెప్పుడు వినలేదే. ఇదొక కొత్త స్కాము. దీని పేరున ఇన్సూరెన్స్ చేయించి దీన్ని చంపేసి ఆ డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఓ, ఇదిగో, నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. నేను ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ చేశానని చెప్తున్నాను కదా. అయితే డాక్యుమెంట్స్ చూపించండి. నువ్వు తప్పు చేయనప్పుడు చూపించడానికి ఏమవుతుంది? నీ మీద పడ్డ నిజంగానే నిరూపించుకోవాలి కదమ్మా. ఏంటి సూర్యకాంతం, ఆల్రెడీ నీ మీద కిడ్నాప్ కేసు ఉంది, ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా. నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయటం అంత మంచిది కాదు ఎస్ఐ. అయితే డాక్యుమెంట్స్ చూపించు. చూపిస్తాను. ఏజెంట్ గారు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఏంటి రంగనాయకి, ఇప్పుడు నువ్వు మాట్లాడవే? అందులో నీ కూతురు పేరు మీద ఇన్సూరెన్స్ చేయించినట్టుందా? బాబుగారు, నా కూతురు చెప్పింది నిజం కాకపోతే ఏం చేస్తానన్నాను? మీ 2 చెంపలు వాయించుకుని మీ కూతుర్ని చెప్పుతో కొడతానన్నారు. అమ్మా, ఇదేంటే పాములు నా ముందుకొచ్చి నించున్నాయి? ఎస్ఐ గారు, ఆ పాముల్ని కాస్త పట్టుకోండి. మేము దొంగలు పట్టుకునే వాళ్ళం, పాములు పట్టుకునే వాళ్ళం కాదు. పాములు పట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించుకోండి. అయ్యో, అమ్మా, ఇవి నన్ను చంపేసేలా ఉన్నాయే. సడన్ గా పావులు ఎక్కడి నుంచి వచ్చాయండి? నటకుమారి చేసిన పాపాలకి ఆ నాగదేవతకి కోపం వచ్చుంటుంది, అందుకే వచ్చి చుట్టుముట్టాయి. నేనేం పాపం చేశాను? ఈ పిల్లేంటిలా మిలికలు తిరిగిపోతుంది? పూజకి నాగదేవత పూనినట్లుంది. నువ్వే పాపం చెయ్యలేదా? లేదు. అబద్ధం చెప్పావంటే బుస్.
నా భక్తురాల్ని బాధ పెట్టావు. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని నా భక్తురాల మీదకి తోసేసి తనని ఇరికించాలని చూస్తున్నారు కదా. నీ భక్తురాల ఎవరు? సూర్యకాంతం నా భక్తురాలు. సూర్య మోసం. ఇదంతా వీళ్ళు ఆడుతున్న డ్రామా. ఇది నాగదేవత కాదు, ఇవి నిజమైన పాములు కావు. వీటిని ఇప్పుడే పడేస్తా. మర్యాదగా నిజం చెప్పు. మీరు దాచిన ఆ కుర్రాళ్ళెక్కడా? చెప్తావా లేదా? చెప్పు. నీ చుట్టూ పాములున్నాయి. ఒక్కొక్కటి ఒక్కోసారి కాటేసినా క్షణంలో చచ్చిపోతావు. అవసరమా? నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో. పోతూ నువ్వేం మాట్లాడద్దు. అవి నేనేం చెయ్యవు. ఆ ముక్క అక్కడ నిలబడి చెప్పవే. చెప్తావా మా వాళ్ళని కాటేమని చెప్పమంటావా? నేను చెప్తాను. అయ్యో, ఆ సీసీటీవీ ఫుటేజ్ అబ్బాయి మేడ మీద గదిలోనే ఉన్నాడు. అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.